హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను ట్రావెలింగ్ వీడియోలు చేస్తుంటాను. మన ఛానల్ నేమ్ వచ్చేసి శివ ఆంధ్ర యాత్ర యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్, టెంపుల్స్, పురాతనమైన హిస్టారికల్ ప్లేసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన వీడియోస్ బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని వీడియో ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇప్పుడు వచ్చేసి కడపకు దగ్గరలో ఉన్న ఒంటిమిట్టి గ్రామంలో పురాతనమైన దశాబ్దాలుగా ఏర్పడిన శ్రీ రాములు ఏకశిల విగ్రహంపై కొలువై ఉన్నారు. మనం వచ్చేసి కడపకు దగ్గరలో ఉన్న కడప నుంచి 20 కిలోమీటర్లు ఒంటిమిట్ట శ్రీరాముడు ఆలయము ఉంది. ఇక్కడ చాలా ప్రసిద్ధి కల ఆలయం ఇది. 500 ఏళ్ళ పై చరిత్ర గల దీనికి ఉంది. అలాగే ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ ఏకశిలపై కొలువై ఉన్నారు. మనము ఇక్కడ చూస్తున్నట్లయితే రాజగోపురం నుంచి లోపలికి వెళితే చూసుకోవచ్చు. ఇక్కడ మనము స్వామికి ఎదురుగా ఎంత అద్భుతంగా నిర్మించారు. గర్భస్తంభము చూడొచ్చు, ఎంత పొడవుగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే గోపురం మీద శిలా కళ ఎంత అద్భుతంగా చేశారండి, చెక్కారు. చూడండి, అప్పట్లో చోళుల రాజులు నిర్మించారు ఇక్కడ టెంపుల్. చూసుకోవచ్చు, 1856 సంవత్సరాల శిలాశాసనాలు నిర్మించడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్లయితే అప్పట్లో ఇది లికి ఎంత అద్భుతంగా నిర్మించారు చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడొచ్చు మనము 405 సంవత్సరాల 16వ శతాబ్దంలో విజయనగర చోళుల రాజులు ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది, ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చూడండి, చూస్తున్నట్లయితే మనం ఎంత అద్భుతంగా చెక్కారండి బొమ్మలు అప్పట్లోనే చూసుకోవచ్చు మనం. చూడవచ్చు. అలాగే ఇక్కడ ఒంటిమిట్టి అనే పేరు రూపాంతరం ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు ఉండేవారు. వీరు భక్తులుగా మారి ఆలయానికి నిర్మాణానికి సహాయపడ్డారు. 16వ శతాబ్దానికి రాజుల పాలనలో దీనిని విస్తరించారు. చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఎంత అద్భుతంగా నిర్మించారు అప్పట్లో చోళుల రాజులు. ఇక్కడ గర్భగుడి చూసుకున్నట్లయితే రాముడు, లక్ష్మణుడు చూడండి బొమ్మలు ఇక్కడ గోపురం మీద చేశారు. చూసుకోవచ్చు మనము. ఎంతో అద్భుతంగా చెక్కారండి రాతితోనూ. చూసుకోవచ్చు మనము. ఇక్కడ చూస్తున్నట్లయితే మండపాలు ఇట్లా లోపల ఎక్కడ చూసినా మండపాలు ఉంటాయండి. చూసుకోవచ్చు. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, అంత అద్భుతంగా బుట్ట కట్టారు. మనము ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ డోర్ క్లోజ్ చేశారండి, ప్రస్తుతానికి పోయేకి లేదు బయటకి. అలాగే చూడొచ్చు, ఎంత అద్భుతంగా అప్పట్లో చెక్కారు. చూడొచ్చు స్వామి ఇట్లా చూసుకోవచ్చు మనం. అప్పట్లో ఎంత అద్భుతంగా నిర్మించారు చూడండి. అలాగే చూసుకోవచ్చు మనం ఇక్కడ లోపల టెంపుల్లో చూసుకోండి. అలాగే ఇది దక్షిణ గోపురం నుండి మనం బయటకు వస్తే ఇక్కడ చూడండి, దక్షిణ గోపురం ఇది. ఇక్కడ బయటికి వచ్చినాక చూడొచ్చు మనము, ఇక్కడ గోపురం నుంచి బయటికి వచ్చినాక చుట్టూ వాతావరణంలో ప్రకృతి ఒడిలో ఎంత విశాలంగా ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడ చూడొచ్చు మనము, చుట్టూ పార్కు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ చూస్తున్నట్లయితే చుట్టూ ఉందండి పార్కు, చల్లటి వాతావరణం, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారండి. ఇక్కడ చూడవచ్చు మనం చుట్టూ. చూస్తే మనం మైను ఇంతకుముందు చూపించిన ఎంట్రింగ్లో మైను గోపురం ఇది, రాజగోపురం ఇది. చూడవచ్చు మనం చుట్టూ టెంపుల్ చుట్టూ చల్లటి వాతావరణంలో ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ స్ట్రైట్ పోతే మనకి కోనేరు వస్తుందండి. కోనేరు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు అది మూవ్ చేయడం జరిగింది, ఎందుకో మరి నీళ్ళు అయితే లేవండి. చూడవచ్చు మనం. ఇక్కడ టెంపుల్ నుండి బయటికి వచ్చాక చిన్న ఏరు మాదిరిగా ఉంది.
అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్